చేస్తే దయచేసి నా శవంతో మాత్రం రాజకీయం చేయ. కాబోయే సీఎం ఏదైనా బ్రేకింగ్ న్యూసా? ఎన్నేళ్ళు మనం దోచుకున్న డబ్బు ప్రజలకి పంచేయబోతున్నాను. నీకేమైనా పిచ్చా? రేపు ఉదయం మీడియా ముందు చేసిన అక్రమాల గురించి చెప్పి లొంగిపోతున్నాను. అంటే నీతో పాటు మేము లొంగిపోవాలా? నాతో పాటు మీరు. ఫోన్ చేసింది నువ్వు చెప్పింది వినటానికి కాదు, నా నిర్ణయం చెప్పడానికి. అమ్మా, ఇన్నేళ్ల నీ మౌనానికి అర్థం నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. వస్తానమ్మా. బాయ్. ఇప్పుడు చెప్పు మానవ, అతని శరీరంలోకి వెళ్ళుటకు నీకు సమ్మతమేనా? మేము చేసిన తప్పుకి పరిహారముగా నీకు చూపించిన మార్గములలో ఇదే చివరిది. నిర్ణయము నీ చేతుల్లోనే ఉన్నది, ఆలోచించుకో. నిన్న రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హోం మినిస్టర్ రవీందర్ దుర్మరణం చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులతో పాటు ముఖ్యమంత్రి కూడా సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, తోడు పుట్టినా, అన్న తమిళలో ఉండేవాళ్ళం. అన్నింటిలోనూ ముందు ఉండేవాడు. చివరికి చావులో కూడా ముందు ఉన్నాడు. బిడ్డలారా, మన రవీందర్ ని మనకు దూరం చేసిన ఆ భగవంతుణ్ణి ఒక్కటే అడుగుతున్నా. నేనే సర్వశక్తిమంతుడైతే, నా నాలుగుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి, 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 లేవాలి. ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ పోతే ఎంత మంది వచ్చారు? మహానేత వైఎస్ఆర్ పోతే ఎంత మంది వచ్చారో, ఈ రవీంద్ర పోతే ఎంత మంది వస్తారని చిన్న టెస్ట్ పెట్టా. సార్, మనకి ఫాలోయింగ్ బానే ఉందిరా. సూపర్ సార్. ప్రేమతో బాధతో వచ్చిన వాళ్ళు బతికిపోయారు. దొంగేడు బ్లేడుస్తూ డ్రామాలాడిన ఒక్కొక్కడికి దా 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 తరువే. రాయ్, మీరేంటి అలా చూస్తున్నారు? వాయించండి. పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆ తెలుగువాడి పీడ వదిలిపోయినది. కాని నేను చేసిన తప్పిదము కారణముగా సింహం లాంటి మీరు చిట్టెలకు వలె నరకమంతా పరుగులెత్తినారు. దానికి పరిహారంగా నేను ఈ యమలోకమును వదిలిపోయేదా. రంభ, ఊర్వశి, మేనక, చిత్రగుప్త, నీవు చేసిన తప్పుకు తగు శిక్ష అనుభవించకుండా ఎచ్చటికి పోయేదవు. నీవు మాకే కాదు, మా పుత్రులకు, వారి పుత్రులకు, పుత్రుల పుత్రులకు చిత్రగుప్తునిగా వ్యవహరించుచు ఆ సేవలో కృంగి కృషించి నశించిపోవలే. కిచ్చ కిచ కిచ. చెట్టు మొక్క రావాలి,
చెట్టు మొక్క రావాలి చెట్టు మొక్క రావాలి. ఒరేయ్, ఒరేయ్, లేవాలి లేవాలి అని పిలిచాం. బరేల్ గ్రౌండ్ కి వెళ్లాల్సిన వాడు బౌన్సర్ లో తిరిగి వచ్చాడు. వారిని పొత్తం గుట్కా గంజాయిదన్న నోరు అయితే దీనికి అంత పవర్ లేదు. చూసావా నా పంచే నా మాట అంటలేదు. అన్ననే బతికిస్తాను రా. నన్ను కొట్టం కదా రే. బీహార్ కా బచ్చా చేర్కల్ కల్లాడే ఆయన పిలిచాడండి. సిగ్గులేదంటారా నీకు? పాపిస్తు బిడ్డ మటర్ చేయమని పంపిస్తే జంచక్క మందేసి అమ్మాయితో డింగిచగా చేసి ఆ నవ్వులేస్తావా? సైలెంట్ గా చంపి వెళ్తాడు అన్నావుగా, ఇప్పుడు చూడు ఏం చేస్తాడు. సింగిల్ పేమెంట్ సింగిల్ అటెంప్ట్ అన్నావు. డబ్బు మీద ఉన్న ఇంట్రెస్ట్ పని మీద కూడా ఉండాలిరా. చెప్పిన పని చేయలే నీలాంటి వెదల్ని చెప్పుతో కొట్టాలి. ఒక్క మాట మాట్లాడావంటే మీలో ఏ నా కొడుకు మిగలడు. మీరు చెప్పినట్టు వాడు బతికున్నది నిజమైతే వాడి తల తీసుకుని వస్తా. ఈ బిడ్డడు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే ఆ బతికొచ్చినోడు మనిషా ఏవా? ఎలా గుడ్ మార్నింగ్ సార్. గుడ్డ లేదు మార్నింగ్ లేదు పెడే పోను పుత్రిక తెలుగులో ఎన్ని బూతులు ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడి నుంచి చేసుకున్నాడు సార్? కానీ మినిస్టర్ గారు సార్ త్వరగా రండి, అందరూ వెయిటింగ్. 1 second. చచ్చి బతికాక మీ బాడీలో చాలా మార్పులు వచ్చాయి సార్. ముందు ముందు ఇంకా చాలా చూస్తా. ఎక్కడికి పీపే ఇయే అనాలండి. ఏదోట్లే ఎడకెళ్ళాలి. చాంబర్ చలో చంబ. ఇంకోసారి అవతల వెయిటింగ్ సార్. అయ్యా అయ్యా హోమ్ మినిస్టర్ గారు, ఏంటి పిఏ ఇది? మలేషియా వాళ్ళు వచ్చి మా ఇళ్ళన్ని కూలగొడుతున్నారు. You can check the document if you have any doubt. ఆపండి. కపంకా. Hello, sir. పనులు బాగా జరుగుతున్నాయా? పనులు ఎక్సలెంట్. ఈ జనాలి డిస్టర్బెన్స్. మాటలతో వినరు వాళ్ళు. చూపించాల్సి చూపిస్తే మోసుకొని వెళ్ళిపోతారు. డాక్యుమెంట్స్ వేర్? ఈ వంకతో ఇంకో 100 కోట్లు నొక్కేస్తాడేమో. అవునరా. సోదరులారా, ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్. దీని మీద నేను పెట్టిన సంతకం ఒరిజినల్. కానీ మీరు కోర్టుకి వెళ్ళినా ఏం పీకలేరు. మీరే అలాగంటే మాకింకా దిక్కేవరయ్యా. మీరేం పీకలేరు అన్నాను కానీ నేనేం పీకలేరు అనలేదుగా. ఇప్పుడు చీటింగ్, తర్వాత బీటింగ్. మాస్టర్ దరువు వేస్తే ఎలా ఉంటుందో చూపించండి వీళ్ళకి. వదలొద్దు ఒక్కను కూడా. పిల్లాడు లాంటి మీరు సడన్ గా అన్నాసర్ అయిపోయారండి సార్. సూపర్ సార్, సూపర్. అలా రవీందర్ గారికి పిచ్చెక్కినట్టుంది. ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన ఆ మలేషియా గ్రూప్ ని తన్ని తరివేశాడంట. వాటర్ గ్లాసు రా. మీ మ్యాటర్ ఎంత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంట్రా వాటర్ గ్లాస్ రా అని ఏదో టెస్టింగ్ చేస్తున్నావు. ఇదంతా నీ నోటి తోలవాలే వచ్చింది. ఎన్నిసార్లు చెప్పాలరా నా నోటికంత పవర్ లేదని? కావాలంటే ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. చూడండి. ఫైలు రా రాలేదే. ఆ డోర్ లోంచి హోమ్ మినిస్టర్ రా. వచ్చేసా. నాకేం తెలియదు. నోడుదోలా పోలరా ఏంటి మళ్ళీ నన్ను చంపే ప్లానింగ్ చేస్తున్నారా? నేను నిన్ను చంపడం ఏంటి? మనం ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్స్ కదా. ఉత్తుతనే. నేను ఆ రోజు ఫోన్ లో చెప్పిన మ్యాటర్ గురించి ఏం ఆలోచించారు? ఫోన్ ఏం చెప్పు. అధ్యక్ష, ఈ కత్రిగాళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం జనాలకి పంచమని చెప్పాను కదా. మేము కష్టపడి సంపాదించుకున్నది మేము ఎందుకు ఇస్తాం? ఏంటి కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? హోటల్ పోసారా? జనాలు కొనుక్కొని సంపాదించిందే కదరా. మీ అందరికి 1 వారం టైం ఇస్తున్నా. లేకపోతే ఒక్కొక్కడికి మోత మోగిపోతుంది. ఏంటి పవిత్ర వచ్చిన దగ్గర కాలం వంకే చూస్తున్నావు? మనిషి ఆదాయం అంటావుట. నేను మీరు అనుకుంటున్నట్టు మామూలు దయ్యాన్ని కాదు, కొర్రివి దయ్యాన్ని. Ridiculous. ఇప్పుడు వాడికి భయపడి మన ఆస్తులన్నీ ఇచ్చేయాలా? ఇప్పుడే రెక్కలు వచ్చాయిగా. ఎగరని
ఎంతవరకు ఎగురుతాడు చూద్దాం. వెంకటలక్ష్మి ఇక్కడ నడి రోడ్లో అంబులెన్స్ ఆగిపోవడంతో ఒక గర్భిణి అవసరపడుతుంది. వెంకటలక్ష్మి ఆమె భర్త సహాయం కోసం పడుతుంది. ఏ, పడ్డ, 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 పడ్డ. సార్ 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 నా ఆవిడ కడుపుతా ఉంది సార్. 5 నెలలు సార్. సడన్ గా ప్రాబ్లం వచ్చింది సార్. అంబులెన్స్ చడిపోయింది సార్. ఎవరు హెల్ప్ చేయట్లేదు సార్. అద్దాలు పగిలిపోతాయి. పోనీ. బాబాయ్ అసెంబ్లీకి హాఫ్ అవర్ లేట్కి వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అది ఆలోచిస్తారండి బాబాయ్. ఒకరినొకరు బూతులు తిట్టుకోవడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఇక్కడ ఏదో ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం కదా. రండి 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 చెప్తా. ఆ వెహికల్ లో పంపిద్దాం సార్. ఆ బండి కూడా మధ్యలో ఎక్కడ ఆగిపోతే సేమ్ బండి అయితే అన్ని రకాలుగా సేఫ్. ఏ బాబాయ్ చెప్తా. బండి ఎక్కి, బండి ఎక్కి. వెళ్ళి బండి ఎక్కిపోయా. వెళ్ళి తొందరగా వెళ్ళు. జాగ్రత్త తీసుకెళ్ళు. ఊరుకున్న మంది కూడా కాళ్ళ పట్టండి, కాళ్ళ పట్టండి. జాగ్రత్త. రైట్ రైట్ రైట్. కారు దిగి నడి రోడ్డు మీద నిలబడడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి వెంకటలక్ష్మి. కనీవిని ఎరుగని breaking news వెంకటలక్ష్మి. ఈ బ్రేకింగ్ న్యూస్ ఎక్స్క్లూజివ్లీ మన ప్రజా టీవీలో మాత్రమే వెంకటలక్ష్మి. సీఎం గారిని కారెక్కించి హోమ్ మినిస్టర్ వెనక్కి వస్తున్నారు వెంకటలక్ష్మి. వెనక్కి వస్తున్నారు వెంకటలక్ష్మి. నా పక్క వచ్చారు వెంకటలక్ష్మి. చెప్తా. ఇదిగో వెంకటలక్ష్మి, నీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్. హోమ్ మినిస్టర్ చేత తనులు తిన్న జోగి నాయుడు. కాకపోతే ఏంట్రా? ఏం చేస్తారు ఇక్కడ? అంబులెన్స్ ఆగినట్టే వచ్చావు సార్. అరగంట నుంచి లైవ్ ఇస్తున్నాం సార్. అరగంట నుంచి లైవ్ ఇచ్చే బదులు 5 నిమిషాల్లో ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళొచ్చు కదా. ప్రజా టీవీ డిష్ యాంటీనాలు పెట్టి మైకులు పెట్టుకుని లైవ్ ఇవ్వడం కాదు. ప్రజలు కొంచెం ఉపయోగపడండి రా. ఒరే రవీందర్, నీకు బాగా స్పీడ్ ఎక్కువైందిరా. తగ్గాలంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేసేయాలరా. నా పెళ్ళి ఊరుకోండి బాబాయ్. వెళ్ళి ప్రేమించాలన్న చివరి కోరిక తీరకుండానే పోయావా రాజా? కోరికలు తీరకుండా పోతే ప్రాతాత్మ అవుతాడు రా. ఇక్కడే ఎక్కడ తిరుగుతూ ఉంటాడులే. ఆత్మ అయిపోయి ఈగలను దోమలను వస్తావనుకుంటే మనుషులే వచ్చావా? ఆత్మ ఏంట్రా నీ ఎంకమ్మా బతికే ఉన్నా. అందులో ఉన్నాను మాయచ్చే ఆత్మరాజా. అమ్మవా రాజా 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 ఇద్దరు ఏమైపోయావు రాజా? ఆ సోదర తర్వాత రా. శ్వేత ఎక్కడరా? శ్వేతని ప్రేమించిన వాడు పోయాడు. దాన్నేమో వీడు పెళ్లి చేసుకుంటున్నాడు. నెల రోజులుగా నాకేంట్రా ఈ టార్చర్. ఎనీవే ఆపమన్నందుకు థ్యాంక్స్. విద్యాకుట్టి ఈ మూమెంట్ చెయ్యి. చేయరా? ఒరే అది మూమెంట్ కాదురా, పనిష్మెంట్. ఆ మూమెంట్ చేస్తే మోకాళ్ళ చిప్పలు టపటప టపటప పగిలిపోతాయిరా. ఏంటండి ఇంత చిన్న విషయానికి అంత షార్ప్ నైఫ్ ఎందుకు? మీకు కావాల్సింది మూమెంట్సేగా. మ్యూజిక్ స్టార్. లాస్ట్ టైం ఏదైతే ఉందో రాహుకేతువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల శరి హట్ అయిపోయి నీ పెళ్లికి అడ్డుపడ్డాడు. ఈసారి ఏదైతే ఉందో ఎటువంటి ఆటకము కలగకూడదని చెప్పేసి ఈ బిరకంబోదిని యాగం చేయించాను. కన్ఫర్మా? నువ్వే కంపెనీ షూ వాడుతున్నావు నాన్న? బాటా. తేడా వస్తే దాంతో కొట్టు నాన్న. చచ్చిరోడు బతికొస్తే తప్ప ఈ పెళ్లిని ఎవ్వడూ ఆపలేడు నాన్న. అయ్యో సగణ యగణ రగణ సగణ జగణ రగణ సగణ తగణ రగణ సగణ తగణ పగణ సగణ తగణ పగణ గగణ పగణ యగణ రగణ సగణ యగణ రగణ సగణ తగణ రగణ సగణ తగణ పగణ తగణ తగణ పగణ గగణ. తొందరగా రెడీ అవ్వు. హాయ్ గర్ల్స్. ఏ శ్వేత బేబీ, ఇదిగో అమ్మాయి, ఐ లవ్ యూ. సేమ్ షాక్ సేమ్ రాజా. దా.
రాజావాడు బతుకొచ్చినానా అరే గుడ్డి చెప్ప నువ్వు అరవాల్సింది ఆ పిల్లల్ని లేపుపోతున్నాడని రా అన్నా వాళ్ళు వచ్చామని చెప్పుకోవతున్నానా శాస్త్రంలో ఏదైతే ముందు చచ్చిన వాడు మళ్ళీ బతికొచ్చే కాన్సెప్టే లేదయ్యా. చిన్న పలకరింపు చెంబు శాస్త్రి గారు కులాసాయనా చెప్పు మారుద్దిరా బిడహరి. ఏమైందిరా? నీ పెళ్లి పెటాకులైందిరా. ఆ రాజాగారిని చంపేశాను అనుకున్నావు కదా, వాడు బతికి బుల్లెట్ లా వచ్చి రాకెట్ లా దాన్ని తన్నుకుపోయాడు రా. ఛాన్సే లేదు. నిత్యా మీనన్ గురుజీ 5654. తకిట తదిమి తకిట తదిమి తాంగాన హృదయ నయన జతుల గతుల తెల్లాన తడబడు అడుగుల తప్పని లోపల ప్యాసింజర్ అగుబల్లా నీకా తేడా వస్తే ఆ షూతో కొట్టున్నానా? వాళ్ళు చెక్ చేస్తున్నామనా రాజా నువ్వు దాని రా తిప్పే దొరికాడా? వాడు దొరకకుండా వెళ్ళిపోతాడానా నువ్వు వచ్చేసరికి 2 గిఫ్ట్లు, ఒకటి వదినమ్మ, రెండోది వాడి శవం. అక్వేరియం లో ఫిష్ లో ఉండేవాడివి ఫారెస్ట్ లో పుల్ల అయిపోయావటన్నా. చివరగా నాకు చిట్టు కోరికుందన్నా. కోరుకోరా బాయ్, ఓ విజిల్ వేసుకోవచ్చా? విజిల్ చిన్న పోరాను అరా బాయ్, విజిలేసేమొస్తుందిరా, వేసుకో. ఎక్కడా? శ్వేత ఎక్కడా? ఇంకేడుందా లెప్పని వెళ్ళిపోయాడు. లేపుకుపోయాడా? మరి ఎంజాయ్ చేస్తూ విజిల్స్ వేస్తున్నారేంట్రా? వాడు ఎక్కడికి తీసుకెళ్ళినా శ్వేత నాదే. నువ్వేంటి ఇంకా షాక్ లో ఉన్నావు? ఓ ఈ హెలికాప్టర్ ఏంటి, కమాండోస్ ఏంటి, చచ్చిపోయాడు మళ్ళీ బతి రావడం ఏంటి? అదే కదా, అదే కదా, అదే కదా. అసలు ఏం జరిగిందంటే అది మానవా, అదొక దేవరహస్యం. నీవు చెప్పాలనుకున్నా నోరు పెకలదు, మాట బయటికి రాదు. రాజుగారు ఏం చెప్పకుండా పైలట్ తో అంటే ఇప్పుడు నేను ఆంధ్రాలో హోమ్ మినిస్టర్ ని. మినిస్టరా? ఆంధ్రాలో మినిస్టర్ అవడం అంత ఈజీయా? నాకేదో డౌట్ గా ఉంది. ఇదిగో పైలట్ సార్, బండి వెనక్కి తిప్పుతుంది, దింపేద్దాం. ఎక్కడ? ఆ హార్బర్ రోడ్ దగ్గర. ప్లీజ్ దింపొద్దు. అమ్మా ఇన్నాళ్ళకి తిరిగి వస్తే కాంగ్రెస్ కిస్ ఇవ్వాలి కానీ సిబిఐ వాళ్ళగా క్వశ్చన్ ఏంటి క్వశ్చన్లు? నేను కాదు నిన్ను. రాజా రా. Yo mama, you know how me nigga kiss in the dance floor, baby.